ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎప్పుడు చూపించే గోల్డ్ కాకుండా డైమండ్స్‌తో మీ ముందుకొచ్చేసానండి. చాలా మందికి డైమండ్ జ్యువెలరీ చూపించమని అడుగుతున్నారు. బికాజ్ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. బ్రైడ్స్ అందరూ కూడా డైమండ్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మంచి డైమండ్ జ్యువెలరీతో మీ ముందుకొచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. మన అడ్రెస్ తెలిసిందే కదా! మనకి హైదరాబాద్‌లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్‌టీయూ. మీకెక్కడ దగ్గరవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుతం అయితే నేను నాగోల్ బ్రాంచ్ నుంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. అడ్రెస్ డీటెయిల్స్, స్టోర్ కాంటాక్ట్ నంబర్స్ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ అయ్యి ఉంటాయి. డైరెక్ట్‌గా విజిట్ చేస్తే బెటర్. లేదు దూరంగా ఉన్నాము అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈరోజైతే డైమండ్‌లో బ్యూటిఫుల్ నెక్లెస్ ప్యాటర్న్స్ ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజంతా కూడా డైమండ్స్ అన్నాను కదండీ! డైమండ్స్‌లో అందరికి ఫేవరెట్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్‌లో ఇష్టం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వచ్చినప్పుడల్లా కూడా మల్టీపర్పస్‌గా యూజ్ అయ్యే ఇలాంటి నెక్లెస్ స్టైల్స్ తీసుకుంటూ ఉంటారనమాట. సింగిల్‌గా వేసుకోవచ్చు. ఇలా 2 లైన్ వేసుకోవచ్చు. కొందరు పెండెంట్ కూడా డిటాచబుల్ చేయించుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అండి. మీరు కూడా అలా కస్టమైజ్ ఖచ్చితంగా చేపించుకోవచ్చు. ఈ ప్యాటర్న్ అయితే పర్టిక్యులర్‌గా చూడండి. మనకి ఇవంతా కూడా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అండ్ ఇది డిటాచబుల్ పెండెంట్. సో ఇవంతా కూడా డైమండ్స్‌లో ఫస్ట్ లైన్‌లో ఫ్లవర్స్ వచ్చేసాయి. మధ్యలో చూస్తున్నారు కదా! స్వాన్ లాగా ఇచ్చారు. దాని మధ్యలో గ్రీన్ ఎమరాల్డ్ వచ్చేసింది. సెకండ్ లైన్‌లో కూడా అంతేనండి. మ్యాంగోస్, ఫ్లవర్స్ మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ విత్ ఎమరాల్డ్స్. పైన దానికి డాంగిల్స్ ఏం రాలేదండి. కింద దానికి డాంగిల్స్ చూస్తున్నారు కదా! పర్ల్స్‌లో ఉన్నాయి. సేమ్ మళ్ళీ డైమండ్స్ అండ్ ఎమరాల్డ్స్‌తో వచ్చేసింది. మెయిన్ పెండెంట్ మాత్రం ఒక డ్రాప్ షేప్‌తో పెద్ద పెండెంట్ విత్ డైమండ్స్ వచ్చాయి. ప్యాటర్న్ చాలా క్లాసీగా ఉంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 104 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 94 గ్రామ్స్. డైమండ్ మనం ఎంత విన్నా కూడా క్లారిటీ, కట్ మీరు అవన్నీ చూసుకోవచ్చండి. మన దగ్గర అయితే ఈఎఫ్ అండ్ వీవీఎస్ ఉంటుంది కంప్లీట్‌గా. అండ్ ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్‌లో చూస్తున్నారు కదా! 7.59 క్యారెట్ డైమండ్స్ అయితే ఉన్నాయి. ఎంత బావుంటుందో సెట్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు చేంజబుల్ స్టోన్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఇదంతా వైట్ ఏపించుకొని ఇక్కడ మాత్రం చేంజబుల్ స్టోన్ కూడా పెట్టించుకోవచ్చు. అలాంటి పాసిబిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. ఇవన్నీ కూడా కంప్లీట్ డైమండ్ సెట్. మీకు క్లియర్‌గా తెలుస్తుందని అనుకుంటున్నాను. బికాజ్ ఏ సీజర్స్‌లో చేపించుకున్నా, దేంట్లో చేపించుకున్నా డైమండ్ అనేది కంప్లీట్ లుక్ డిఫరెంట్ ఉంటుందండి. కంప్లీట్ మ్యాంగోస్ అన్నమాట. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా! పీకాక్ అండ్ మ్యాంగో స్టైల్ ఉంటుంది. మధ్యలో ఎమరాల్డ్స్. కింద డాంగిలర్స్‌లో కూడా ఎమరాల్డ్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ ఇది డిటాచబుల్ పెండెంట్ ఎమరాల్డ్ కంప్లీట్ డైమండ్స్‌తో. ఎమరాల్డ్స్‌లో పర్ల్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఎమరాల్డ్ వచ్చేసి కింద పర్ల్స్ వచ్చాయి కదా! పెండెంట్‌లో. సైడ్‌కి కూడా 3 పర్ల్స్ ఇచ్చేసారు. క్యూట్ నెక్లెస్. ఎవరైనా ఎంగేజ్‌మెంట్‌కి, లెహెంగాస్‌కి అలాంటివి చూస్తున్నారు అనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 53 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ 48 గ్రామ్స్ ఉందండి. అండ్ డైమండ్స్ వచ్చేసి మనకి 4.98 క్యారెట్స్ వాడారు ఇందులో. కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎస్టిమేషన్స్‌లో ఏదైనా డౌట్ ఉందనుకోండి వాట్సాప్ చేయండి. మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఇది వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్ అండి. అంటే సింపుల్ నెక్లెస్ కానీ ఆ పెండెంట్ వల్ల లుక్ చూడండి ఎంత హెవీగా కనబడుతుందో. పైనంతా కూడా చిన్న చిన్న లైన్స్, లీవ్స్. కిందకి కూడా చూడండి ఈ డ్రాప్ షేప్ లాగా లీవ్స్ వచ్చేసాయి. మధ్యలో పెద్ద ఫ్లవర్ వచ్చింది గ్రీన్ ఎమరాల్డ్‌తో. కింద డాంగిలర్స్‌లో కూడా సేమ్ ఎమరాల్డ్ చుట్టూ ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అంతా డైమండ్స్ వచ్చేసాయి. మధ్యలో కింద మెయిన్ పెండెంట్ అంటున్నాను కదా! అది కూడా ఎమరాల్డ్. చుట్టూ డైమండ్స్. డాంగిలర్స్ అంతా పర్ల్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 71 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ అండ్ డైమండ్ వచ్చేసి 5.85 క్యారెట్ పడుతుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇఫ్ ఎట్ ఆల్ మాకు గ్రీన్ కాదు, ఇందులో రెడ్ కావాలి. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కస్టమైజేషన్ కావాలని అడుగుతూ ఉంటారు. మీకు కూడా అలా ఏదైనా ఉన్నా కానీ కంప్లీట్‌గా కస్టమైజ్ చేపించుకోవచ్చు. సో, వన్ మోర్ క్యూట్ ప్యాటర్న్ అండి. అంటే క్యూట్ ఎందుకంటున్నానో ఒకసారి మీరు ఆ షేప్ చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. ఎవ్వరు పెట్టుకున్నా బావుంటుంది. పైనంతా కూడా ఇలా ఫ్లవర్స్, మధ్యలో డ్రాప్స్ వచ్చాయి. కింద కూడా డ్రాప్స్ వచ్చేసాయి. మెయిన్‌గా ఇక్కడ మాత్రం ఎమరాల్డ్ అటు ఇటు మ్యాంగోస్, పీకాక్స్ వచ్చేసి డాంగిలర్స్‌లో చూస్తున్నారు కదా! పర్ల్స్ ఉన్నాయి. కిందంతా కూడా డైమండ్స్. వాటి మధ్యలో చూడండి ఎమరాల్డ్స్ వచ్చేసాయి. చాలా క్యూట్ ప్యాటర్న్. అంటే పెట్టుకుంటే ఏదైనా కానీ కొన్ని క్లాసీగా అనిపిస్తాయి. కొన్ని అసలు కళ్ళకి చూడగానే వావ్! అన్నట్టు అనిపిస్తాయి కదా! ఇది అందులో ఒకలాంటిదనమాట. గ్రాస్ వెయిట్ 57 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 54 గ్రామ్స్ ఉంటుంది. అండ్ మనకి ఇందులో డైమండ్స్ 5.270 క్యారెట్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత క్లాసీగా కనబడుతున్నాయో. ఇందులో ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయండి. నేనైతే కొన్ని ప్యాటర్న్సే చూపిస్తున్నాను. మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చూడొచ్చు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం.
సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఇది కూడా చాలా లెంతీగా ఉందండి. అంటే మీరు కావాలంటే పైకి కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి వెనకాల అడ్జస్టబుల్‌గా రింగ్స్ ఉంటాయి కాబట్టి, ఈ షేప్ అంతా మ్యాంగో షేప్ లాగా కొంచెం యూనిక్‌గా కనబడుతుంది. పైన లైన్‌లో మ్యాంగోస్, కింద లైన్‌లో కూడా మ్యాంగోస్ వచ్చేసాయి. వాటి మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్, లీవ్స్ లాగా ఇచ్చారు. మెయిన్ పెండెంట్‌లో కూడా మ్యాంగోస్, కింద కూడా చూడండి పెండెంట్ అంటే ఒక మధ్యలో ఎమరాల్డ్, చుట్టూ 2 లైన్స్ ఆఫ్ డైమండ్స్ అండ్ ఇవంతా మ్యాంగోస్. డాంగ్లర్స్ అంతా పర్ల్స్‌లో వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 75 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 66 గ్రామ్స్ ఉంది. అండ్ డైమండ్ 6.46 క్యారెట్స్ ఉన్నాయన్నమాట ఇందులో. నచ్చితే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఇందులో మీరు కంప్లీట్‌గా అబ్జర్వ్ చేస్తే పైన ఫ్లవర్స్, కింద ఫ్లవర్స్ ఇవంతా ఫ్లవర్సే. అండ్ ప్రతి ఒక్క ఫ్లవర్‌కి మధ్యలో ఒక చిన్న గోల్డెన్ బార్ లాగా లైన్ ఇస్తున్నారు. పైన ఇలా 2 పర్ల్స్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి. కిందకి వచ్చే వరకు మనకిక్కడ ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతున్నాయండి. ఈ ఫ్లవర్స్‌లో ఎమరాల్డ్స్ వచ్చేసాయి. మధ్యలో కూడా ఒక పెద్ద లోటస్ లాగా ఇచ్చారు. ఇందులో ఎమరాల్డ్ వచ్చేసింది. కింద కూడా చూడండి ఎమరాల్డ్ స్టోన్ అండ్ చుట్టూ డైమండ్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 69.9 ఉంటుందండి. అదే నెట్ వెయిట్ అయితే 63.7 పడుతుంది. డైమండ్స్ వచ్చేసి 5.57 క్యారెట్స్ యూజ్ చేశారు. మీకు క్లియర్ డీటెయిల్స్ అంటే నేను ప్రైస్ ఎక్కడ మెన్షన్ చెయ్యట్లేదు కదా! మీకు ఏ రోజు ప్రకారం ఆ రోజు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి క్లియర్ ప్రైజింగ్ డీటెయిల్స్ అలా ఏదైనా కావాలన్నా మీరు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో, మన నెక్స్ట్ హెవీ ప్యాటర్న్ ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి. హారం కూడా అవసరం ఉండదు. జనరల్లీ కొందరేంటంటే ఒక్క నెక్లెసే మనకి నెక్ అంతా కంప్లీట్‌గా ఫిల్ అవ్వాలి అన్నట్టు చూస్తారు కదా! అందులో ఇదొకటి. మనకిక్కడ చైన్ కూడా చాలా నీట్‌గా వస్తుందండి. డైమండ్స్‌లో ఫినిషింగ్ ప్రతీది బావుంటుంది. ఫస్ట్ లైన్ అంతా మ్యాంగోస్, మధ్యలో ఫ్లవర్స్, కిందంతా ఇలా హార్ట్ షేప్ లాగా వచ్చింది. మీకు డైమండ్స్‌లో డీటెయిలింగ్ కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. చాలా క్లాసీగా ఉంది ప్యాటర్న్. మధ్యలో ఫ్లవర్ వచ్చేసింది. కింద కూడా ఫ్లవర్. పైన గ్రీన్ స్టోన్ అండ్ ఇక్కడొచ్చేసి రెడ్ స్టోన్. అంతా పర్ల్స్‌తో అద్దిరిపోయింది ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 83 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 77 గ్రామ్స్ అండ్ డైమండ్స్ వచ్చేసి 5.74 క్యారెట్ పడుతుంది. సో, ఇదొచ్చేసి 2 ఇన్ 1 స్టైల్ లాగా ఉందండి. అంటే మనం సింగిల్ ఫస్ట్ లైన్ ఒకటి వేసుకోవచ్చు. ఇలా 2 కలిపి వేసుకోవచ్చు. పెండెంట్ డిటాచబుల్ వస్తుంది. అలా అంటే ఒక్కొక్కసారి హెవీగా అవ్వాలి అనుకుంటాం. ఒక్కొక్కసారి సింపుల్ ఫంక్షన్స్‌కి ఇదొక్కటి పెట్టుకొని వెళ్ళిపోవచ్చనమాట. అలా ఉంటుంది. ఇక్కడ దేనికి దానికి అటాచ్‌మెంట్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ప్యాటర్న్‌లో చూస్తున్నారు కదా! లీవ్స్ అండ్ కింద డ్రాప్ షేప్ లాగా వచ్చేసింది. మధ్యలో ఫ్లవర్ విత్ ఎమరాల్డ్. సెకండ్ దాంట్లో కూడా మ్యాంగోస్ అండ్ ఈ ఫ్లవర్స్. వాటికి చుట్టూ ఔట్‌లైన్ ఇచ్చేసి మళ్ళీ ఇచ్చే వరకు మనకి ఒక లోటస్ లుక్ లాగా ఉంటుంది. అందులో కూడా మనకి ఎమరాల్డ్ అండ్ చుట్టూ డైమండ్స్‌తో ఒక ఫ్లవర్ ప్యాటర్న్. పెండెంట్ కూడా అంతేనండి. ఈ పెండెంట్ కూడా డిటాచబుల్. కొందరేంటంటే ఇదే పెండెంట్‌ని మాంగ్ టీకా లాగా అండ్ జడలో అలా వాడుతూ ఉంటారు. డాంగ్లర్స్ కూడా కంప్లీట్‌గా పర్ల్స్ వచ్చేసాయి. మీ దగ్గరున్న బీడ్స్ హారం కానీ అండ్ పర్ల్స్ హారానికి కానీ ఈ పెండెంట్ కూడా సెట్ అవుతుంది. సో, ఒక్క దాని పైన ఇన్వెస్ట్ చేశామంటే మల్టిపుల్ వేస్‌గా అసలెవ్వరికీ అర్థం కాకుండా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 86 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 78 గ్రామ్స్ ఉందండి. అండ్ డైమండ్స్ వచ్చేసి 6.66 క్యారెట్స్ పడుతుందనమాట. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. కలర్స్ ఏదైనా కస్టమైజ్ చేపించుకోవాలనుకున్నా హ్యాపీగా చేపించుకోవచ్చు. సో, మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! మీ అందరికీ అంటే డైమండ్స్‌లో చూస్తున్నారు. ఇంకా కూడా ఏదైనా డౌట్ ఉంటే అస్సలు డౌట్స్ పెట్టుకోవద్దండి. మనం యూజ్ చేసే డైమండ్స్ అన్నీ కూడా ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్సే యూజ్ చేస్తాము. అండ్ మీకు ఇంకా డీటెయిల్స్ బికాజ్ డైమండ్ ఎస్టిమేషన్ అంటే ఇప్పుడు గోల్డ్ అనుకోండి క్లియర్‌గా మీరే కాలిక్యులేట్ చేసేసుకుంటారు. బట్ డైమండ్స్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి చేసేటప్పుడు. సో, మీకు గనక ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేసేయండి. కంప్లీట్ డీటెయిల్స్ మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ లైన్ చూడండి. ఒక బాక్స్ షేప్ దాని కింద లీఫ్. ఈ బాక్స్ షేప్ దాని కింద లీఫ్. అదే ప్యాటర్న్‌తో కింది వరకు రన్ అవుతుంది. ఇక్కడికొచ్చే వరకు లీవ్స్ వచ్చేసాయి. ఒక చిన్న ఫ్లవర్ దాని నుంచి లీవ్స్. మధ్యలో కూడా ఫ్లవర్ వచ్చింది గ్రీన్ స్టోన్‌తో. ఈ కింద డాంగ్లర్స్‌లో కూడా ఫ్లవర్స్ అన్నమాట గ్రీన్ స్టోన్స్‌తో. పెండెంట్ కూడా గ్రీన్ స్టోన్ చుట్టూ డైమండ్స్ వచ్చాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ ఇచ్చాము. సో, దీంట్లో గ్రాస్ వెయిట్ వచ్చేసి 58 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ అండ్ డైమండ్స్ వచ్చేసి 4.16 క్యారెట్స్ ఉంటాయి. సో, కొన్ని ప్యాటర్న్స్ చూడగానే మనం బ్రైడ్స్‌కి పెట్టుకుంటే బావుంటుంది అన్నట్టు అనిపిస్తుంది చూసారా? అలాంటి హెవీ స్టైల్ ఇది కూడా. బ్రైడల్ చోకర్ అనే పెట్టేసాం మేమైతే. ఇందులో కూడా మనం ఫస్ట్ లైన్ ఒకటి యూజ్ చేసుకోవచ్చండి. సెకండ్‌ది సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. పెండెంట్ కూడా డిటాచబుల్. ఫస్ట్ లైన్‌లో పైన వైపున, కింద వైపున లీవ్స్, మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి. మెయిన్ దాంట్లో మధ్యలో ఫ్లవర్ విత్ గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్. సెకండ్ దాంట్లో చూడండి ఒక చిన్నగా ఇలా
హాఫ్ సర్కిల్స్, హార్ట్స్, ఫ్లవర్స్. కింద ఫ్లవర్స్‌లో మాత్రమే మనకి ఎమరాల్డ్స్ వచ్చాయి. మెయిన్ పెండెంట్ లాగా ఒకటి కనబడుతుంది చూసారా? అందులో కూడా ఎమరాల్డ్, చుట్టూ అంతా డైమండ్స్. కింద పెండెంట్‌లో కూడా ఎమరాల్డ్, చుట్టూ అంతా డైమండ్స్. 3 కాన్సెప్ట్ లాగా లుక్ అనేది బావుంది. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ వచ్చేసాయి. ఇది కూడా మల్టీ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చండి. మీకు దేని చైన్ దానికి సెపరేట్‌గా ఉంటుంది. అసలు అంటే కొందరేమనుకుంటారంటే మనం ఇలా తీసి వాడుతున్నప్పుడు అర్థమైపోతాయేమో, ఒకటే ప్యాటర్న్‌ది. అస్సల ఎవ్వరికీ డౌట్ కూడా రాదండి. మనం లాస్ట్ టైమ్ పెట్టుకున్న చోకర్‌దే మనం ఇది హాఫ్ లాగా తీసి పెట్టుకున్నామని. అసలు ఎవరికీ అనిపించదు కూడా. అంత క్లాసీగా ఉంటాయన్నమాట మీరు తీసినప్పుడు కూడా. గ్రాస్ వెయిట్ వచ్చేసి 115 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 105 గ్రామ్స్. సో, డైమండ్స్ వచ్చేసి 9 క్యారెట్స్ పడుతుందండి. వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో, ఇది వచ్చేసి హెవీ ప్యాటర్న్. అసల డైమండ్స్ చాలా ఫేవరెట్ నాకు. అంటే వేసుకుంటే అదే కనిపించాలి అనుకుంటే ఇదొక మాస్టర్ పీస్ అండి. సో, ఇక్కడ చైన్ కూడా చాలా క్లాసీగా ఇచ్చారు. ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక లైన్ వచ్చేసింది. వాటి పైన అంతా లీవ్స్ డైమండ్స్‌తో. నెక్స్ట్ ఇలా మనకి డ్రాప్ షేప్ లాగా వెళ్తూ వాటికంతా కూడా లీవ్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం జిగ్‌జాగ్ ప్యాటర్న్. పైన ఇలా డ్రాప్ షేప్, కింద డ్రాప్ షేప్. వాటికి అవుట్‌లైన్ కూడా ఎంత చక్కగా ఇచ్చారో చూడండి లెహేరియా లాగా. మధ్యలో ఒక డ్రాప్ షేప్ విత్ ఎమరాల్డ్. కిందంతా కూడా ఇలా సర్కిల్స్ లాగా వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 141 గ్రామ్స్. నెట్ వెయిట్ వచ్చేసి 135 గ్రామ్స్ ఉందండి. అండ్ వీటికి డైమండ్ క్యారెట్ వచ్చేసి 25.62 క్యారెట్స్ పడుతుంది. హెవీ ప్యాటర్న్. ఒక్కటి పెట్టుకున్నా మనమే హైలైట్ అవుతాం. ఎంతమంది ఎన్నన్నా వేసుకోనివ్వండి. ఇదొక్కటి ఉంటే చాలు. మనమే కళకళలాడిపోతాం. అంత బావుంది. సో, మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఇదైతే సింపుల్‌గా, క్లాసీగా వచ్చేస్తుంది. పైనంతా కూడా చిన్నగా ఇలా లీవ్స్. కింద వాటికి తగ్గట్టే ఒక సర్కిల్ లాగా ఇచ్చి వాటిలో ఒక చిన్న చిన్నగా స్టెమ్ లీవ్స్ లాగా ఇచ్చారు. కాన్సెప్ట్ చాలా క్లాసీగా ఉంటుందండి. దానికి ఇలా పెండెంట్ వచ్చేసింది. మీరు డిటాచబుల్ గనుక చేపించుకున్నారంటే ఈ పెండెంట్‌ని మీరు టీకా లాగా వాడొచ్చు. సింపుల్‌గా ఇలాగే చోకర్ లాగా వేసుకోవచ్చు. అలా మల్టీ పర్పస్‌గా యూజ్ అవుతాయన్నమాట. సో, గ్రాస్ వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్, నెట్ వెయిట్ 45 గ్రామ్స్ అండ్ డైమండ్స్ వచ్చేసి 5.22 క్యారెట్స్ ఉంది. సో, చాలామంది డైమండ్స్ అనగానే రోజ్ గోల్డ్ ఫినిష్‌లో ఉందా అని అడుగుతూ ఉంటారు. బికాజ్ కొంచెం ఆ డిఫరెంట్ లుక్ అనేది తెలుస్తుంది కదా! ఇది అలాంటి ప్యాటర్న్ అన్నమాట. పైనంతా ఫస్ట్ లీవ్స్ ఉన్నాయి. కింద మనకి ఇలా డ్రాప్ షేప్ వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే డ్రాప్ షేప్ మధ్యలో మళ్ళీ డైమండ్స్. ఒక బాక్స్ షేప్ మధ్యలో డైమండ్స్ ఇచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఇలా లీఫ్ ఇచ్చారు. ఒకదానికి పైకే లీఫ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ దానికి పెద్ద లీఫ్ అందులో ఎమరాల్డ్. సో, ఈ 2 ప్యాటర్న్స్‌తోనే మనకి ఈ నెక్లెస్ అంతా స్ప్రెడ్ అయింది. నెక్ అంతా స్ప్రెడ్ అవుతుందండి. అంటే ఒక్కటి పెట్టుకున్నా మనకి కంప్లీట్ నెక్ ఫిల్లింగ్‌గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 53 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ అండ్ డైమండ్స్ వచ్చేసి 6.03 క్యారెట్స్ ఉంది. సో, మన నెక్స్ట్ వెరైటీ ఈ ప్యాటర్న్ చూడండి. ఇదేంటంటే కంప్లీట్ పైకి నెక్లెస్ లాగా లేదు. ఇది మిడ్ చైన్ లాగా కనబడుతుంది. అంటే లెంత్ మనకి కొంచెం కింది వరకు వచ్చేసింది. కంప్లీట్ పైన ఒక ఫ్లవర్‌తో స్టార్ట్ అయ్యి ఈ డ్రాప్ షేప్స్‌తోనే కంప్లీట్ కింది వరకు. ప్రతి ఒక్క డ్రాప్ షేప్‌కి మధ్యలో ఫ్లవర్ లాగా చాలా చక్కగా ఇచ్చారు. పెండెంట్‌లో చూడండి మధ్యలో గ్రీన్ స్టోన్ చుట్టూ డైమండ్స్, ఈ మెష్ స్టైల్ కింద కూడా చూడండి డైమండ్స్‌తో పాటు ఈ పింక్ కలర్ పంకిన్ బీడ్స్ వచ్చేసాయి. చాలా యూనిక్‌గా ఉందన్నమాట ప్యాటర్న్. అంటే మనకి వైట్ కాకుండా కొంచెం కలర్‌ఫుల్‌నెస్ యాడ్ చేయాలి అనుకుంటే ఇలా యాడ్ చేయొచ్చన్నమాట. సో, గ్రాస్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 25 గ్రామ్స్ అండ్ డైమండ్స్ వచ్చేసి 2.92 క్యారెట్స్ ఉంటుందన్నమాట. అన్నీ కూడా కంప్లీట్‌లీ ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్స్ యూజ్ చేస్తాము. అన్నీ కూడా మీకు ఇంకా అంటే కొందరికేంటంటే వీడియో కాల్ కావాలి అని అడుగుతూ ఉంటారు. అబ్రాడ్‌లో ఉన్నవాళ్ళు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన దగ్గర. సో, మీరు అలా కూడా ఈజీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకొక ప్యాటర్న్ ఉంది. అది కూడా చూద్దాం. సో, మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూడగానే నచ్చేసే ప్యాటర్న్ అండి. ఇదేంటంటే చాలా చక్కగా ఫ్లోరల్స్, క్రీపర్స్ అంతా ఒక ఫ్లవర్ వాటి చుట్టూ లీవ్స్, క్రీపర్స్. ఇదే వెరైటీ కంప్లీట్‌గా. మధ్యలో మాత్రం ఒక ఎమరాల్డ్ స్టోన్ చుట్టూ ఫ్లవర్స్. కింద పెండెంట్‌లో కూడా మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ ఓవెల్ షేప్‌లో వాటికి చుట్టూ లీవ్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్ వచ్చాయి. చాలా బాగుంది కదండీ ప్యాటర్న్ అంతా. గ్రాస్ వెయిట్ 58 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ 52 గ్రామ్స్ అండ్ మనకి డైమండ్స్ వచ్చేసి 4.81 క్యారెట్స్. నేనైతే ఓన్లీ మీకు కొత్త కలెక్షన్ చూపిచ్చానండి. ఇలాంటి కలెక్షన్ ప్రతి ఒక్క బ్రాంచ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటూనే ఉంటాయి. సో, మీకెక్కడ దగ్గరవుతే అక్కడ విజిట్ చేయండి. సో, చూసారు కదండీ బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ అవర్ స్టోర్. కుదరని వాళ్ళు వాట్సాప్‌లో వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై.